పీపుల్స్ ఫస్ట్ అనే విధానంలో ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రభుత్వానికి లభించిన మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనమన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన గవర్నర్ 5 ఏళ్లలో జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చింది అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఏ విధంగా నష్టం జరిగిందో ప్రజలకు తెలియజేస్తూ 7 శ్వేతపత్రాలను విడుదల చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేసేందుకు అధికారం వచ్చిన నాటి నుంచే సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. బీసీ వర్గాల సమాజానికి వెన్నుముక్క అన్నారు గవర్నర్. ఆయా వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. 200 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న గవర్నర్ పారిశ్రామిక రంగ ఐటీ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ తనకంటే బడా బీసీ ఎవరూ లేరని బండి సంజయ్ అంటున్నారని, మరి ఈ 12 ఏళ్లలో కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రేవంత్. బలహీన వర్గాల లెక్కలు తప్పితాయంటే ఆధారాలతో చూపించాలన్నారు సీఎం. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 20, 21 తేదీలను షెడ్యూల్లో పెట్టగా మార్చి 20, 21 తేదీలను రిజర్వ్ డేట్లుగా ఉంచారు. ఇక అవసరమైతే మరో 2 రోజుల పాటు పొడిగించే అవకాశం కల్పిస్తుంది. మొత్తానికి వారానికి 5 రోజులు అసెంబ్లీకి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైసీపీ చీఫ్ జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రజాపక్షంగా మరింత ముందుకు వెళ్లడంపై చర్చించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది సీఎం డిసైడ్ అంశం కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుందని తెలిపారు. 11 సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంతవరకు న్యాయమన్నారు. ఉద్యోగులకు రొటీన్గా చెల్లించాల్సిన బిల్లులో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గుచేటని అన్నారు. కాలేజ్ యాజమాన్యాలకు ఏళ్ల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విధిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. హైదరాబాద్లో ప్రముఖ బయోటెక్ సంస్థ యాంజెన్ నూతన కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి యాంజెన్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక హైదరాబాద్ అత్యంత వేగంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుంది అన్నారు సీఎం రేవంత్. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. రోడ్డు మంజూరై దశాబ్దన్నర కాలం గడుస్తున్నా కూడా నిర్మాణంలో జాప్యాన్ని పట్టభద్రులు ఎండగట్టారు. రోడ్డు నిర్మాణం పూర్తి వరకు అన్ని ఎన్నికలు బహిష్కరిస్తామని యువకులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా బుక్కపట్నం మండలం జనకంపల్లి ప్రాథమిక పాఠశాలలో పర్యావరణ ప్రేమికుడు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులను కాల్చకండి, మా భవిష్యత్తును నాశనం చేయకండి అంటూ గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అడవులకు నిప్పు పెట్టడం వలన జరిగే నష్టాన్ని గ్రామస్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, వృక్షాన్ని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయంటూ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్హత ఉన్న ఉద్యోగ అవకాశం కల్పించడం లేదని గోరంట్ల మండలానికి చెందిన వికలాంగుడు కలెక్టర్తో మొరపెట్టుకున్నాడు. డాక్టరేట్ పట్టా పొందిన తాను కాలేజీలో లెక్చరర్ పోస్టులకు అప్లై చేసిన పీజీ కలిగిన అభ్యర్థులని ఎంపిక చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించకపోతే వికలాంగుడినైనా తాను భిక్షాటన చేసి బతకాలని, లేకుంటే ఆత్మహత్యే శరణమని వేడుకున్నాడు. గోరంట్ల మండలం కరావులపల్లి తాండాకు చెందిన తిరుపాల్ నాయక్ ఎస్సీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చేతన్
డాక్టరేట్ పట్టా పొందిన వికలాంగుడితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శివాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతుంది. సిటీలోని పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ సిబ్బంది, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. పటాన్చెరువులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రసాభాస చోటు చేసుకుంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయిని పటాన్చెరు కాంగ్రెస్ కార్యకర్తలు పలు సమస్యలపై నిలదీశారు. రేపటితో ప్రచారం ముగుస్తుంది. ఇప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా పార్టీలో చేరిన వారు ఎందుకు కాంగ్రెస్కి ప్రచారం చేయట్లేదని నిలదీశారు. పార్టీ కోసం తాము కష్టపడుతుంటే పదవులకు తాము అర్హులం కాదా అంటూ నిలదీశారు. గూడ మహిపాల్ రెడ్డి ఎక్కడా అని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. ఇండిపెండెంట్ అభ్యర్థికి గూడ మహిపాల్ రెడ్డి తమ్ముడు మద్దతు ప్రకటించారని, అలాంటి వ్యక్తికి నర్సాపూర్ ఇన్ఛార్జి పదవి ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరికొందరు భక్తులు స్వామివారికి కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా దేవాలయంలో శీఘ్ర దర్శనం కల్పించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు సినీ హీరో దంపతులకు శేష వస్త్రం కప్పి మెమెంటోతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు తరలివచ్చి సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన సన్నధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. సన్నధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదని వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. యాసంగి పంట కోసం ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కాళేశ్వరం జలాలు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే బోనస్ ఇచ్చి ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా యాసంగి పంటకు నీళ్లు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువేయి గ్రామంలో సొంత స్థలం ఉన్న వారికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్రాలు పవర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇంటి స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ మాట్లాడుతూ మంజూరైన ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. విడతల వారీగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని, నిధుల మంజూరు విషయంలో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా నిధులు మంజూరు అవుతాయని, మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు వారికి ఇష్టం వచ్చిన రీతిలో నిర్మించుకోవచ్చని తెలిపారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మూనుకుంట్ల గ్రామంలో రైతులు తమ పొలాలు ఎండిపోతున్నాయని కంటతడి పెట్టారు. ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పంట దశలో ఎండిపోతూ ఉండడంతో రైతులను ఆందోళన చెందుతున్నారు. పొలాలు ఎండిపోకుండా కాలువల ద్వారా చెరువులను నింపి తమ పంటలను కాపాడాలని అధికారులను రైతులు కోరుతున్నారు. ఈసారి ఎండలు ముద్రెక్క ముందే పంటలు ఎండిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు గ్రామాల్లో మంచినీటికి కూడా కరువు ఏర్పడుతుందని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ సకాలంలో రైతు బంధు ఇవ్వలేదని, 2 లక్షల రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ఆక్రమణల పేరుతో చిరు వ్యాపారులపై దౌర్జన్యం చేయడంపై సిపిఎం నేతలు మండిపడ్డారు. చిరు వ్యాపారులు తమ జీవనోపాధి కోసం పండ్లు, పూలు అమ్ముకుంటుంటే మున్సిపల్ అధికారులు, పోలీసులు వారిని దౌర్జన్యంగా ఎలుగొట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే రహదారి ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. రహదారిపై ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ వ్యాపారస్తులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం రింగ్ సెంటర్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. వికారాబాద్ పట్టణం సాకేత్ నగర్లోని గోలీకర్ నార్సింగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ విజేతలకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే ఘటం ప్రసాద్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం రెడ్డిపేట ఫౌండేషన్ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ను బైకాట్ చేశారు. అనంతరం హెచ్ఎం సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. హెచ్ఎం సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకునేంత వరకు తమ పిల్లల్ని స్కూలుకు పంపింది లేదని తల్లిదండ్రులు తెలిపారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి మండల పరిధిలో నకిలీ పట్టాల బాగోతం సంచలనం రేపుతుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 జీవోల కింద నకిలీ పట్టాలు సృష్టించిన అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారు. నకిలీ పట్టాల ఆధారంగా జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయగా సదరు స్థలంలో భారీ ఎత్తున భవనాలు వెలిశాయి. తాజాగా గచ్చిబౌలి సర్వే నంబర్ 134, 135, 136లో ఒక పార్కు స్థలం కబ్జాకు గురికావడంతో జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు సదరు పట్టాల ధృవీకరణ కోసం శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులను సంప్రదించగా నకిలీ పట్టాలని తేల్చారు. దీంతో నకిలీ పట్టాలతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శేర్లింగంపల్లి సర్కిల్ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గత శనివారం కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు 4గురిపై కేసు నమోదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో గల ఒక మెడికల్ షాప్లో ₹1,00,000 చోరీ జరిగింది. సినీ పక్కలు దొంగతనం చేసిన ఆగంతకులు బైక్పై పారిపోయారు. షాప్కి వెళ్లి 100 ORSL ప్యాకెట్లు కావాలని అడిగి అవి తీసుకొచ్చేలోగా క్యాష్ కౌంటర్ కింద ఉన్న నగదు బ్యాగ్తో పరారయ్యారు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుజూరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో వాళ్ళపై కత్తితో దాడి చేసి 70 తులాల బంగారం, 8 లక్షల నగదును దోచుకెళ్లారు. ప్రతాపవాడలో రాఘవరెడ్డి ఇంట్లోకి చొరబడ్డ 3 దొంగలు రాఘవరెడ్డి దంపతులను కొట్టి కత్తితో గాయపరిచారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగలతో ఉడాయించారు. దొంగల దాడిలో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనపై సీఎం రేవంత్కు సీరియస్నెస్ లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని పరిస్థితుల్లో సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం దిగజారుడు రాజకీయమన్నారు. ఓట్ల వేటలో జిల్లాలు చుట్టి వచ్చేందుకు సీఎంకి సమయం ఉంది, కానీ శతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నట్టుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్కు వెళ్లే టైం లేదా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా అంటూ ఫేరయ్యారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడిల్ వాయించినట్లు 8 మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడతారని ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు అంటే ఓటమిని అంగీకరించినట్లే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒక ప్రైవేటు హాలు నిర్మించిన బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రాభరీల సమావేశంలో బండి సంజయ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు వరి పంట వేధిని రైతులను వేధిస్తున్నారని అన్నారు. అస్సాంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు 61 దేశాల రాయబారులు పర్యటించారు. కజీరంగా నేషనల్ పార్క్లో ఎలిఫెంట్ సవారీ చేశారు. అలాగే ఏనుగులకు ఆహారం అందించారు. అస్సాం మంత్రులు, అధికారులు విదేశీ రాయబారులకు అక్కడి విషయాలను వెల్లడించారు. వివిధ రకాల జంతువులను సమీపం నుంచి చూడడం మంచి అనుభూతినిచ్చిందని జయశంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. ఎరువుల బస్తాల కోసం క్యూ లైన్లో చెప్పులను పెట్టారు రైతులు. సొసైటీకి 300 బస్తాలు రాగా రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సరిపడా యూరియా బస్తాలు లేకపోవడంతో సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. వైసీపీ నేతలు అటెండెన్స్ కోసం మాత్రమే సభకు వచ్చారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సభ్యత్వం పోతుందని భయంతో వచ్చారన్నారు. వైసీపీ వాళ్ళు సంతకం పెట్టి పోదామని వచ్చారని అన్నారు. ప్రజా సమస్యల్ని శాసనసభ దృష్టికి తీసుకొస్తారేమో అని అనుకున్నప్పటికీ ప్రతిపక్ష హోదా కావాలంటున్నారన్నారు. 11 సీట్లతో ప్రతిపక్షం కావాలని గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకి వస్తానడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఉండాలన్నారు అచ్చెన్నాయుడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోల కుట్రను భగ్నం చేశారు భద్రతా బలగాలు. గంగులూరు పిఎస్యు పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన భద్రతా బలగాల క్యాంపు వద్ద భద్రతా బలగాలే లక్ష్యంగా మావోలు ఐఈడీని అమర్చారు. క్యాంపు రహదారికి 100 మీటర్ల దూరంలో బీరు సీసాల్లో ప్రెజర్ ఐఈడీ అమర్చారు. కాగా బెటాలియన్ 85,199వ కార్ప్స్ బృందం సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేశారు.
విరాట్ కోహ్లీ గురించి పొగుడుతూ కేసీఆర్పై విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే దీనిపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చి సెంచరీ చేశాడు. అంతేకాకుండా వన్డేలో 51వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 14,000 పరుగులు సైతం పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడన్నారు. అయితే విరాట్ కోహ్లీ లాగా కేసీఆర్ కూడా సరికొత్త రికార్డు నెలకొల్పాడని సెటైర్లు వేశారు. దాదాపు 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కొత్త రికార్డు సాధించారని విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా, ప్రజలకి అందుబాటులో లేకుండా దేశ రాజకీయ చరిత్రలో ఇదొక పెద్ద రికార్డు అన్నారు. 14,000 రన్నులు చేసిన కోహ్లీ ఒకవైపు వార్తలో నిలిస్తే 14 నెలలుగా ఇంకా విరాట పరం వీడనే కేసీఆర్ కూడా వార్తలోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా అని ట్వీట్లో పేర్కొన్నారు. రైతులకు యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ పాలనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే నేడు జగిత్యాలలో రైతులు పాస్బుక్లు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్ పునరావృతం చేస్తుంది అన్నారు. రైతు రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేయటం నుంచి నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్కే దక్కుతుంది అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.